తల్లి మమ్మల్ని మన్నించు, తల్లి మమ్మల్ని మన్నించు. మా నిస్సహాయతను క్షమించు. నలుగురిని కాపాడేందుకు నిద్రాహారాలు మరిచి సేవలందిస్తున్న నిన్ను అదే నలుగురు కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తుంటే చూస్తూ ఊరికే ఉన్నాం. తల్లి మమ్మల్ని మన్నించు. మా చేతకానితనాన్ని క్షమించు. 36 గంటలు ఇంటి మొహం చూడకుండా పేషెంట్లను కాపాడుతున్న నిన్ను అర్ధరాత్రి దాటాక అసురులు చిత్రహింసలు పెడుతుంటే ఆర్తనాదాలు వినక నిద్రపోయాం. తల్లి మమ్మల్ని మన్నించు. మా మొద్దు నిద్రను నువ్వే వదిలించు. పగిలిన అద్దాలు గుచ్చుకొని కళ్ళల్లోంచి కారిన రక్తం వైతరిణిలా భయపెడుతుంది. పటపటమని విరిగిన నీ ఎముకల శబ్దం మాకు గుండె పగిలేలా చేస్తుంది. తల్లి మమ్మల్ని మన్నించు. మా పిరికితనాన్ని గమనించు. గజానికొక్క గాంధారీ పుత్రుడు వలపన్ని చెరపడుతుంటే కాపాడేందుకు రాడే అర్జునుడు, ద్రౌపది మాన సంరక్షణకు చీరలిచ్చి కాపాడిన కృష్ణుడు ఎందుకనో తనని వదిలేశాడు. తల్లి మమ్మల్ని మన్నించు. నీ రక్షణకు నువ్వే నడుం కట్టు. భగత్ సింగ్ పక్కింట్లో మాత్రమే పుట్టాలని కోరుకునే కరడుగట్టిన స్వార్థపరులం. నువ్వు మా ఇంట్లో పుట్టిన ఆడబిడ్డ కానందుకు సిగ్గు లేకుండా సంతోషిస్తున్నాం. తల్లి మమ్మల్ని మన్నించు. మా స్వార్థాన్ని దయతో క్షమించు. సరిహద్దుల్లో సైనికుడు ఆదమరిచి నిద్రిస్తే దేశ రక్షణకే అది పెను ప్రమాదం. విరక్తి చెందిన వైద్యుడు తెల్లకోటు స్టెతస్కోపు విసిరేస్తే లోకానికే ప్రళయమని తెలియనోళ్ళం. తల్లి మమ్మల్ని మన్నించు. మా నిరాసక్తతను నువ్వే వదిలించు. పూల పరిమళాలను ప్రపంచానికి అందివ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు వేళ్లతో సహా నరికేసి చెట్టును కూల్చే రాక్షసులను జాగ్రత్తగా మేము కాపాడుతున్నాం. తల్లి మమ్మల్ని మన్నించు. మా నిర్లిప్తతకు మొహంపై ఉంచు. కలకత్తా క్రూరత్వానికి కన్నీళ్లతో కన్నుమూసిన చిట్టి తల్లికి అశ్రునివాళితో. నా భావాలతో మీరు అంగీకరిస్తే మీ గ్రూపుల్లో దీన్ని పంచుకోండి. మీ మిత్రుల్లో జరిగిన దారుణంపై అవగాహన కాస్త పెంచండి.